నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజా దర్బార్కు తరలివస్తున్నారు. అన్ని సమస్యలను ఓపికగా వింటున్న యువనేత నారా లోకేష్ ఆయా సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 నెలల్లో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రజా సమస్యలపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశనం చేశారు. ప్రతి సభ్యుడు సభ గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలని సూచించారు. బీఆర్ స్టేడియంను అభివృద్ధి చేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియం అభివృద్ధికి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. స్టేడియంను పరిశీలించిన ఆయన వాకింగ్ కోసం వచ్చే ప్రజలు, ఇతర క్రీడాకారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. రానున్న 6 నెలల్లో బీఆర్ స్టేడియంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు క్రీడలకు అనువుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బీఆర్ స్టేడియం సామాన్యులకు ప్రతిరోజు నిత్యం వాకింగ్ చేసుకునేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఒక ప్రాంగణం. దీనికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయడం అనేది ప్రభుత్వ కార్యక్రమం. పూర్తిగా బీఆర్ స్టేడియంని అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా ప్లాన్స్ రెడీ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రాబోయేటువంటి ఎంట్రన్స్లో పార్కింగ్ దగ్గర నుండి, అవసరమైనటువంటి డోర్స్ రిపేర్ చేయడం దగ్గర నుండి, అలాగే వాకింగ్ ట్రాక్ని మరమ్మతులు చేయించడం దగ్గర నుండి, అవసరమైనటువంటి మౌలిక వసతులు బాత్రూమ్స్ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుండి అన్ని సదుపాయాలు, లైటింగ్ కానీ ఇటువంటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ముఖ్యంగా 1 by 1 దాదాపు ఒక 5-6 నెలల్లో స్టేడియంని ఒక మహర్దశ తీసుకునేటటువంటి విధంగా కార్యక్రమాలు. మార్టిగేజ్ మానిటరింగ్ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా వ్యాపార వర్గాలు ధరల పట్టికను డిస్ప్లే చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆదుకూరి ఆంజనేయులు అన్నారు. జిన్నా టవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆదుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ మార్టిగేజ్ మానిటరింగ్ కమిటీలో ధరలపై అవసరమైన నిర్ణయాలు తీసుకునే విధంగా సమావేశం జరిగిందన్నారు. దుకాణాల వద్ద ధరల పట్టికను డిస్ప్లే చేయకపోవడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ధరల పట్టికను డిస్ప్లే చేయని వారిపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపార వర్గాలు తాము అమ్మే వస్తువుల ధరల పట్టికను డిస్ప్లే చేయడంతో పాటు సరైన తూకాలతో అమ్మకాలు జరపాలని కోరారు. కార్యక్రమంలో గొల్లపూడి రాంబాబు, నాగిరెడ్డి, నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల జిల్లా 3 జిల్లాలు కూడా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ వ్యాపారస్తులు కూడా ఏ వస్తువు అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో ఉన్న వస్తువులు ఏ రేట్లో ఉన్నాయి అని తప్పనిసరిగా డిస్ప్లే చేయడమే కాకుండా ఏ రోజుకి ఆ రోజు రేట్లో ఏమైనా తేడా వస్తే మార్చి నమ్మకమైన, నాణ్యమైన, సక్రమైన తూకాలతోటి అందించాలని చెప్పి కూడా వ్యాపారస్తులు చెప్పి ఆ రోజు కమిటీ చెప్పింది. ఆ రెస్పాన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకుందని చెప్పాం. కాబట్టి ఇప్పుడు చెప్పేదంటే ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాలన్నీ కూడా వాళ్ళ షాపులో ఉన్న వస్తువులు అయితే ఉంటాయో, అదే కిరాణా షాప్ అంటే ఏ 100, 150 ఉంటే డిస్ప్లే చేయలేరు. కానీ పెద్ద పెద్ద వస్తువులు, కిలోలుగా కొనే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల రేట్లు, అట్లా ఆయిల్స్ ఏ రకాలు ఉన్నాయి, ఏ రేట్లు అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో డిస్ప్లే చేసి వినియోగదారునికి అందుబాటులో ఉంచి సక్రమైన తూకం, సక్రమైనటువంటి వస్తువు, సక్రమైన రేటుకి ఇవ్వాలని చెప్పి కూడా దీన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు
ఖరీఫ్ పంటలకు సిద్దమవుతున్న కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కౌలు రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోతో కౌలు రైతులకు భూమి యజమానుల సంతకం పెడితేనే గుర్తింపు కార్డులు మంజూరు చేసే పరిస్థితి ఉందని, దీంతో కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం జీవోను రద్దు చేయాలని కోరారు. గ్రామ సభల ద్వారా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా మాత్రమే ఇవ్వడమే కాకుండా సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చట్టం తీసుకొచ్చిందో కౌలు రైతు చట్టం, దాని ద్వారా ఎల్ఐసి కార్డులు, లోన్ ఎలిజిబిలిటీ కార్డులు అందరికీ అందజేసి ఎక్కువ మందికి ఆ రోజు రుణాలు కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళా 2011 చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే సమయంలో భూ యజమాని సంతకం అంగీకారంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఈరోజు కౌలు రైతుల్ని గుర్తించాలని గ్రామ సభల ద్వారా రెవెన్యూ యంత్రాంగం ఈరోజు గుర్తించాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగానే కౌలు రైతులకు న్యాయం జరిగిందని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఈరోజు రైతు భరోసా అనేది రైతులకి మేము మద్దతుగా ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. 20,000 రూపాయలు అది వెంటనే అమలు చేయాలి. కౌలు రైతులందరికీ కూడా ఇది అమలు చేయాలి. గతంలో ఓసీ కౌలు రైతులకి ఇది అమలు చేయలేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్నారు. వాళ్ళలో కూడా చాలా తక్కువ మందికి ఇది అమలైంది. కానీ ఈసారి మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ ఓసీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వాలని, కౌలు రైతులకే రైతు భరోసా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం. గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. కృష్ణానగర్లోని లోటస్ ఆద్య స్కూల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్ ను బాలానంద కేంద్రం అధ్యక్షుడు డాక్టర్ మదినేని రాధాకృష్ణమూర్తి ప్రారంభించారు. క్రీడలతో అనేక ఉపయోగాలు ఉన్నాయని, శారీరక దృఢత్వంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలానంద కేంద్రం సెక్రటరీ వెంకట గురుదత్త, లోటస్ ఆద్య స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్కిల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైనవి. అలానే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనసులో ఉంటాయి. ఆ రూల్స్ అతిక్రమించడానికి అవకాశం లేదు. సపోజ్ మీరు హిట్ చేసేప్పుడు నెట్ టచ్ చేసేప్పుడు అవుట్ అయిపోతుంది, డబుల్ టచ్ చేసేప్పుడు అవుట్ అయిపోతుంది. సో దానివల్ల పాయింట్ పోతుంది. సో ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫాలో కావడం ఇవన్నీ కూడా మనిషిలో ఒక విధమైన ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. అలానే కాకుండా అటు మనసుకు ఒక విధమైన స్ట్రెస్ మేనేజ్మెంట్, మనసుకు ఉండేటువంటి స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది, ఆందోళన తగ్గిపోతుంది. మనకి ఒక సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనం గెలవాలి, మనం చేయాలి, అవతల వాళ్ళ మీద మనం నెగ్గాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. డాక్టర్ శనక్కాల ఉమాశంకర్ కు లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అప్రిషియేషన్ అవార్డు వచ్చిన సందర్భంగా అహల్య ట్రస్ట్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కోల్కతాలో జరిగిన విజ్డమ్ 2024 అప్డేట్ ఇన్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఫాక్సీ నేషనల్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ జిఎస్ కృష్ణారావు, డాక్టర్ శనక్కాల ఉమాశంకర్ కి మహిళల ఆరోగ్య అభివృద్ధికి చేసిన కృషికి గాను వారిని అభినందిస్తూ ఫాక్సీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సునీత తాండూల్ లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అప్రిషియేషన్ అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో జిఎస్ కృష్ణారావు, మాజీ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ అరుణ్ కుమారి, డాక్టర్ శనక్కాయల రాజకుమారి, డాక్టర్ శనక్కాయల ఉదయ్ శంకర్, డాక్టర్ శనక్కాయల రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు. కలకట్టాలో జరిగిన విజ్డమ్ ఫాక్సీ కాన్ఫరెన్స్లో లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అవార్డు ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. అహల్య నర్సింగ్ హోమ్ అంటేనే లెజెండరీ. అలాంటి అహల్య నర్సింగ్ హోమ్లో మా అమ్మగారు, మా నాన్నగారు ఫస్ట్ లెజెండ్స్, సెకండ్ జనరేషన్ లెజెండ్స్ నేను, మా అన్నయ్య, తర్వాత మాతో పాటు సహకరించిన మా వైఫ్స్ ఇద్దరు, మా అమ్మ మా రాజకుమారి, మా వదిన రాధామాధవి. అలానే ఈ లెజెండ్స్ సహకరించిన సైనికులు, సైనాధిపతులు, మా స్టాఫ్ అందరూ, వాళ్ళందరికీ కూడా వాళ్ళు లేకుండా ఇది మేము సాధ్యం కాదు. వారి కోసం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మా స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవార్డు వాళ్ళ వల్లే నాకు వచ్చింది.
జూలై 27వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో కార్యదర్శి టి లీలావతి మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం కోసం వచ్చిన సదావకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల కోసం సమయాన్ని ఆదా చేసుకునే విధంగా లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా సేవాధికార సంస్థ ద్వారా సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తగాదాలే కాకుండా క్రిమినల్ తగాదాలు అంటే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న కొట్లాట్లు జరుగుంటాయి కదండి. అటువంటి కేసులు కూడా మీరు ఇద్దరు పార్టీలు కలిసి వస్తే కనుక రాజీ చేసుకోవచ్చు, సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా చెక్ బౌన్స్ కేసులు మనకి చాలా విపరీతంగా పెండింగ్ పడిపోతూ ఉన్నాయి. ఈ చెక్ బౌన్స్ కేసుల్లో కూడా ఇరు పార్టీలు కనుక ఒప్పుకుంటే ఆ రోజు లోక్ అదాలత్ అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ అవార్డులో మీరు కోరినటువంటిగా ఒకటే టైం డబ్బు కట్టకుండా ఇన్స్టాల్మెంట్స్లో కూడా డబ్బు కట్టడానికి మీరు ఒప్పుకుంటే కనుక అలాంటి అవార్డు కూడా పాస్ చేయడం జరుగుతుంది. ఆ అవార్డుని మీరు మామూలు సివిల్ దావాలో డిగ్రీ వస్తే కనుక ఎలా ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవచ్చో అదేవిధంగా ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో వచ్చినటువంటి లోక్ అదాలత్ అవార్డు మీద కూడా మీరు ఈపీ వేసుకోవచ్చు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.